హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సంక్రాంతి పండుగ. చిన్న విషయం ఏంటంటే మా డాడీ మా మమ్మీ ఇక్కడ లేరు. చౌటుప్పల్ వరకడపల్లి దగ్గర జేకేఎస్ఆర్ అని ఉంటుంది, అక్కడ నాట్లకి వెళ్ళారు. నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ ఉండిపోయాను. మా విలేజ్ మంగళపల్లి. మా డాడీ నాకు మస్తు సపోర్ట్. మా మమ్మీ మా డాడీ వాళ్ళు 3 పండుగలు నాకు లేరు. మాకు ఇష్టమైన నేను నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు. క్రిస్మస్కి లేరు, జనవరి 1కి లేరు, సంక్రాంతికి లేరు. అదే నా బాధ. మా డాడీ కూడా ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడుతున్నారో నాకెరక. మా డాడీ మా మమ్మీ ఫుల్ కష్టపడుతున్నారు. ఇంకా వాళ్ళకి మా మమ్మీకి చెయ్యి ఇక్కడ కూడా నొప్పుకుంటా, అది నొప్పుతుంది మమ్మీ. మా మమ్మీకి ఆమె కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వదిలే మమ్మీ వదిలేడు అనుకుంటే వాళ్ళు వెళ్ళారు. నాకు అదే బాధ అనిపిస్తుంది. చాలా కష్టపడతారు. అంటే బండ చాకరీ చేయాలంటే మా ఫ్యామిలీ, నందిపాటి ఫ్యామిలీ అంటే బండ చాకరీ రియల్. ఇది మాత్రం వాస్తవము. మా డాడీ నుంచే నేను నేర్చుకున్నా. ఇంత కష్టపడాలి, ఒళ్ళు దాచుకోకుండా పని చేయాలి, ఒళ్ళు దాచుకోకుండా ఇలా బ్రతకాలి, ఒళ్ళు దాచుకొని నీతిగా బతకాలి, నిజాయితీగా బతకాలి. వాళ్ళే చెప్పి నాకు గైడ్లైన్స్, వాళ్ళే నాకు ఇచ్చారు గైడ్లైన్స్. అంటే నాకు వాళ్ళ ద్వారానే నేర్చుకున్నాను. బయట వాళ్ళతో తక్కువ నేను తిరిగేది. నిజం, ఇది మా వస్తాం. డాడీ నేను కలిసి బండి వెళ్ళిపోతాం, బండి వస్తాం. పెళ్ళికి పోవాలన్నా, పెరంట పొంగలన్నా, ఎక్కడన్నా ఫంక్షన్కి పోవాలి, ఎక్కడ అల్లిని వన్ తిరగాలన్నా మా డాడీని తిరుగుతాం బండి వేసుకొని. ఫ్రెండ్స్ లెక్కనే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. కానీ మస్తు ఎంజాయ్మెంట్ చేస్తాం. మా డాడీ వెళ్ళిపోయినాక మన లక్కీ కార్డు వచ్చింది. మళ్ళీ అనకంగా నాకు యాడికి పోయినా ఇంకా ఇద్దరం తిరుగుతూనే ఉంటాం. ఒక ఫ్రెండ్ లెక్కనే నాకు లక్కీ లోకేష్. ఇంకొకటి విషయం ఏంటంటే వాళ్ళు ఈ పండగ లేదు, నాకు చాలా బాధగా ఉంది. 3 పండుగలకు మిస్ అయ్యారు మా డాడీ వాళ్ళు. నాకు అదే ఒకటే బాధ. వాళ్ళు ఎంత కష్టపడతారు తెలుసా ఫ్రెండ్స్, నాకెరకది. నేను చూస్తున్నా, చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూనే పెరిగినా, వాళ్ళని చూస్తూనే ఉన్నాను. కష్టం చేయాలంటే మన నందిపాటి అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. రియల్, అది మాత్రం వాస్తవం, 100% కరెక్ట్. కష్టపడాలంటే మన నందిపాటి వారే, ఇంకొక విలేజ్ నాకు లేరు. ఇంత కష్టం చేయాలంటే వాళ్ళు చేయరు. ఈరోజు 500 వస్తే 1000 రూపాయలు చెనుకుతారు. నాకు 1000 రూపాయలు తినాలి, 500 ఖర్చు పెట్టుకుంటారు. మళ్ళీ 1000 రూపాయలు డబల్ 500కి తెచ్చిపోయి 1000 రూపాయలు, 1000 రూపాయలకి ఇంకా 500 ఎక్స్ట్రా చేస్తారు ఇంకా. కానీ మా వాళ్ళు ఎంత కష్టపడతారో దానికి ప్రతిఫలం రాలేకపోతుంది. మేము అనుకున్న పనులు కూడా సాగట్లేవు. కష్టపడుతున్నాం, ఇది మాత్రం వాస్తవం. ఒడ్డు చాకరీ అంటే మేమే చేస్తున్నాం, కష్టపడుతున్నాం. నేను కాదంటలేను, కానీ ప్రతిఫలం దక్కట్లేదు మాకు. అంతే, మరి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అది చేస్తున్నాం కానీ దానికి నిలకడ లేకుండా అయిపోయింది. కష్టం మిగిలిపోతుంది, శ్రమ మిగిలిపోతుంది. మా రెక్కలు ముక్కలైనా కూడా రూపాయి చేతికి అందట్లేదు. ఇది ఒక్కటి నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళ బాధ. ఇప్పుడు 3 పండుగలు లేరంటే ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. కానీ మా డాడీ మమ్మీ అక్కడ ఉంటే నాకు మస్తు బాగా అనిపించింది. సరే, ఏం చేద్దాం, తప్పదు. ఇంకా వస్తారు, ఇంకా 5 డేస్లో వస్తారంట. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ కూడా ఈ వీడియో చూడండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.